మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ఇన్ఫర్టిలిటీలో ఇస్తామన్నమాట. సో దాని ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం అనమాట. సో మెట్ఫార్మిన్ అనేది అందరి పేషెంట్స్కి ఇవ్వమండి. పీసీఓడి ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అనుకున్నప్పుడు ఈ మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. కొంతమంది భయపడిపోతూ ఉంటారు, మేడం నాకు డయాబెటీస్ ఉందా, షుగర్ ఉందా, నాకు షుగర్కి సంబంధించిన టాబ్లెట్ ఇచ్చేసారేంటి, నాకు షుగర్ ఉందని మీరు చెప్పలేదేంటి అని ఒక భయపడిపోతూ ఉంటారనమాట. సో భయపడాల్సిన అవసరం లేదండి. పీసీఓడి అనేది హార్మోన్ సమస్య అనమాట. సో ఎండోక్రైన్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, దాంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ కండిషన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి ఈ మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ అనేది ఇస్తూ ఉంటాము. సో మెట్ఫార్మిన్ అనేది షుగర్కి ఇస్తారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి పీసీఓడి కండిషన్లోనూ ఇస్తారు. సో మెట్ఫార్మిన్ ఇచ్చారు కదా, మాకు డయాబెటీస్ ఉందా అని భయపడాల్సిన అవసరం లేదు. మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ డౌట్ ఉంటే మీ డాక్టర్ని అడిగి తెలుసుకోండి. అనవసరంగా వేరే వాళ్ళతో డిస్కస్ చేసి రాంగ్గా ల్యాండ్ అవుతారనమాట. వాళ్ళు రాంగ్గా గైడ్ చేయొచ్చు, అంటే నాలెడ్జ్ కరెక్ట్గా ఉండదు కదా. ఒక టాబ్లెట్ని ఎన్ని కండిషన్స్లో యూజ్ చేస్తాము అనేది రకరకాల కండిషన్స్లో యూజ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మీరు అపోహలో అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు. ఏదైనా డౌట్ ఉంటే మీ డాక్టర్ని అడగండి, వాళ్ళు క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.